వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? 1995 లో వచ్చిన వక్ఫ్ యాక్ట్ ప్రకారం వక్ఫ్ బోర్డ్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే లా ద్వారా ఏర్పడిన సంస్థ. దీని పని ఏమిటి అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని రిజిస్టర్ చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటి ఇన్కమ్ సరిగ్గా యూజ్ అవుతున్నదో చూడడం. వక్ఫ్ ల్యాండ్ కి మేనేజర్ అనుకోవచ్చు. వక్ఫ్ ల్యాండ్ అంటే ఒక వ్యక్తి తన భూమి లేదా ఆస్తిని దేవుని పేరుతో అల్లాహ్ కోసం శాశ్వతంగా పబ్లిక్ లేదా చారిటీ యూస్ కోసం ఇచ్చిన ఆస్తి. పార్టీషన్ ఆఫ్ ఇండియా సమయంలో కొంతమంది ముస్లింలు భారత్ వదిలి వెళ్లిపోయిన తర్వాత వాళ్లకు సంబంధించిన కొన్ని ఆస్తులు లేటర్ వక్ఫ్ ఆస్తులుగా నమోదు చేయబడ్డాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దేశంలో హ్యూజ్ వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నా ఇన్కమ్ చాలా తక్కువగా చూపిస్తున్నారు. సో ప్రభుత్వం ఇక్కడ దుర్వినియోగం లేదా కరప్షన్ జరుగుతుందని అనుకుంది. అందుకే 2025లో వక్ఫ్ యాక్ట్ లో కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అధికారులకి పవర్ ఇచ్చారు, బోర్డు లో నాన్ ముస్లిమ్స్ కి ప్లేస్ ఇచ్చారు. ప్రాపర్ ప్రూఫ్ లేకపోతే ల్యాండ్ ని వక్ఫ్ గా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. కొంతమంది కరప్షన్ తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని అంటున్నారు. మరికొందరు చెప్తున్నారు ఇది రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్టికల్ 26 కి విరుద్ధం, మైనారిటీ రైట్స్ మీద ఇంపాక్ట్ అని. ఇప్పుడు ఈ ఇష్యూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఫైనల్ గా వక్ఫ్ ప్రాపర్టీస్ ని కమ్యూనిటీ హ్యాండిల్ చేయాలా లేక గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.